హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తమిళనాడులో విశ్వాసం వర్సెస్ పేటాగా మారిన పరిస్థితిలో పేటా సినిమా టాక్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా విశ్వాసం సినిమా టాక్ ఎలా ఉంది అనేది ఆసక్తిగా మారింది. శివ డైరెక్షన్ లో ఇది వరకు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో పండగ నేపథ్యంలో తెరకెక్కిన విశ్వాసం సినిమా అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీస్ లో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్న సినిమాగా చెప్పుకుంటున్నారు. వేదాళం సినిమా తర్వాత అజిత్ కుమార్ చేసిన వివేగం సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వడంతో ఈ సినిమాలో మాత్రం పక్కా న్యాచురల్ గా ఉండే అజిత్ కుమార్ ని అడుగడుగునా చూపెట్టి మెప్పించాడట డైరెక్టర్ శివ. కథ పాయింట్ మరీ బలంగా లేకపోయినా కానీ అజిత్ కుమార్ పర్ఫార్మెన్స్ సినిమాలో హైలైట్ అని, యాక్షన్ ఎపిసోడ్, మేనరిజమ్స్, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని ప్లస్ పాయింట్ గా ఉన్నాయని, కథ మాత్రం రొటీన్ కమర్షియల్ మూవీస్ లో ఎలా ఉంటుందో అలాంటి కథతోనే సినిమాను తెరకెక్కించారని టాక్ వినిపిస్తుంది. కథ పాయింట్ ఎలా ఉన్నా కానీ చాలా కాలంగా అజిత్ కుమార్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఈ సినిమాలో దర్శకుడు అలా చూపెట్టి మెప్పించారని వారు చెబుతుండటం విశేషం. ఓవరాల్ గా సినిమాకు మరీ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా కానీ పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ గాను ఈ నెల చివరిన బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో సినిమా పర్ఫార్మెన్స్ ని బట్టి ఓపెనింగ్స్ భారీగానే ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి ఫైనల్ గా సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.